షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యెహోవా మెస్సియా నామములో యెహోవా మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవత దేవుని మా కృప వల్ల అందరూ క్షేమము, సంతోషము, సమాధానంతో ఉన్నారని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలోని ఈ వచనం ద్వారా మనము ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఇక్కడ ఒక మాదిరిని దేవతి దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులుగా ఒక జీవనోపాధిని మనం కొనసాగిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు, శారీరక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, సమాజంలో అనేక మంది నుండి మనకు ఎదురయ్యే ఈ యొక్క అవమానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. అయితే ఇక్కడ దేవాతి దేవుడు ఈ యొక్క భక్తుని ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క ఓపిక గురించి మనకు తెలియజేస్తున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునండి. అంటే కొంతమంది వ్యక్తులు, ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఒక సంసోను, ఒక యెఫ్తా, ఒక దావీదు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒక సమూయేలు, ఇలా అనేక మంది ప్రవక్తలను వివరించుకుంటే ఒక సమయం చాలదు. కానీ అనేక మంది ప్రవక్తలను మనం దేనికి మాదిరిగా పెట్టుకోవాలండి? శ్రమానుభవానికి, శ్రమ పడటానికి, అలాగే ఈ ఒక ఓపిక, ఎలాగైతే ఒక సహనము అంటే విషయాలు వారి గురించి తెలుసుకొని, వారి యొక్క చరిత్ర తెలుసుకొని, వారి గురించి చదివి, పరిశుద్ధ లేఖన నుండి వారిని గురించిన జ్ఞానం మనం పొంది వారిని మాదిరిగా పెట్టుకోవాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం అంటాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే ఎప్పుడు ఎదిరించి వారి మీద గొడవ చేసినప్పుడు కాదు, వారు అన్ని మాట్లాడినా సరే నువ్వు నీతిగా, నిజాయితీతో, యథార్థముగా దేవుని కొరకు నిలబడితే కనుక నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది మనుషులు, వారికి తెలిసింది ఒకటే, ఎదుటి మనిషిని హింసించడం, లేదా ఎదుటి మనిషి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలకటం. నిన్న వాక్యభాగంలో మనం నేర్చుకున్నాం కదండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించుడి. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడని యెహోవా మెస్సియా ద్వారా మనకు నేర్పించిన గొప్ప అనుభవము లేదా గొప్ప పాఠము ఏంటంటే, ఆ యొక్క శత్రువులను ప్రేమించడము, లేదా హింసించిన వారి కొరకు ప్రార్థన చేయటం. అదే దానికి కొనసాగింపుగా ఈ మాట నాకు కనిపిస్తుంది. ఒక గొప్ప ఓర్పు, లేదా గొప్ప సహనము, లేదా గొప్ప నిరీక్షణ ఈ యొక్క ప్రవక్త అందరి ద్వారా మనం నేర్చుకోవాలి. మరి వారి యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క జీవిత అనుభవం మనకు తెలియకుండా వాళ్ళ మాదిరిగా ఎలా తెలుసుకుంటాము? కాబట్టి ముందుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఆ భక్తుల చరిత్రలను, ప్రవక్తల చరిత్రలను మనం తెలుసుకుంటే, వారు ఏ విధంగా ఎటువంటి శోధనలు వచ్చాయి, ఆ శోధనలు వారు ఏ విధంగా భరించారు, ఏ విధంగా సహించారు, నిరీక్షణతో, ఓపికతో, సహనంతో ఎలా కనిపెట్టి వారు ఆ శోధనను తప్పించబడ్డారు మనం నేర్చుకుంటే కనుక, ఆ యొక్క అనుభవం ద్వారా, ఆ యొక్క మాదిరి ద్వారా మనం కూడా ఈ లోకంలో వస్తున్న ఈ శోధనలను, ఈ వేదనలను మనం జయించగలుగుతామని దేవాతి దేవుడు, పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఓపిక అనేది, ఈ యొక్క సహనం అనేది ఎంత గొప్పదో ఈ లోకంలో ఇంకా చాలామంది ఈ లోకంలో ఈ మధ్యన పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులుగా, లేకపోతే ఒక రాజ్యాధినేతలుగా, ఒక ప్రపంచం నేలిన గొప్ప భక్తులు మనం చూసినాం. మనకు అర్థమవుతుంది వారిది ఒకే ఒక తలంపు ఏంటంటే, నెమ్మది కలిగి, సమాధానం కలిగి ఈ యొక్క లోకాన్ని జయించడం. కాబట్టి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం అంటాడు కదా, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతవరకు యెహోవా మెస్సియా పరలోక నివాసయుడుట ఆవశ్యకం. ఏంటండి? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవాతి దేవుడు అంటే ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తున్నాడు. అంటే ఏంటంటే, అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. ఒకవేళ ఈ సమయంలో నీకు ఉద్యోగం లేకుండా ఉన్నావేమో, దానికి ఒక కాలం వస్తుంది. తగిన సమయం అందు దేవాతి దేవుడు నువ్వు ఎంత ఎదురు చూసావో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నావో,
ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈ సమయంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, రెట్టింపు ఆరోగ్యంతో దేవాదేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కుటుంబంలో కలహాలతో ఉన్నావేమో, దేవుడు శాంతిని సమాధానం ఇస్తాడు. ఒకవేళ ఉద్యోగం లేకుండా చక్కని చదువు కలిగి ఉన్నావేమో, దేవుడు నువ్వు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యం నెరవేరుస్తాడని ఆశ కలిగి ఉంటే, ఆశ గల ప్రాణం తృప్తిపరిచి దేవుడు కనుక ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చును, దేవుడు దయచేస్తాడు అనే విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం అందరం కూడా దేవుని ఆరాధిస్తూ ఓపికతో ఎదురు చూద్దాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులరా, ఈ మాట విని మీరందరూ కూడా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని విశ్వాసంతో నిరీక్షణ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. ఈ మాట ద్వారా దేవాదేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచుని గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహాగణ పరమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఒక గొప్ప మాట ద్వారా ఈరోజు నాయన మాకందరికీ ఒక చక్కని పాఠం నేర్పించారు. అవును ప్రభువా, మా జీవితాల్లో వస్తున్న శోధనలు వేదనలు మేము తప్పించబడాలంటే నాయన ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూపించిన ప్రవక్తలను తండ్రి మేము మాదిరిగా పెట్టుకుంటే కనుక మేము ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగగలం ప్రభువా. అటువంటి తండ్రి ప్రభువా, భక్తుల చరిత్రలన్నీ ప్రవక్తల చరిత్రలన్నీ మేము నేర్చుకొని వారిని మాదిరిగా పెట్టుకొని విశ్వాసంలో ముందుకెళ్ళి కృపణ దయచేయమని ఈ మాట ద్వారా మా ఆత్మలను బలపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.